సొంత ఊర్లో ఉన్నప్పుడు వచ్చే థాట్స్ కొద్దిగా వేరు. పుట్టుకతో వచ్చిన స్లాంగ్ పోదు కదా, అది అప్పటికీ ఫేవరెట్, ఇప్పటికీ ఫేవరెట్. సొంత ఊరు కాదు, సొంత ఊరు. బెజవాడ వాళ్ళు తోపు, వీలైతే ఆపు. హాయ్, దిస్ ఇస్ ప్రతీక్ ప్రేమ్కరణ్, మీ బెజవాడ కుర్రోడ్ని. ఈరోజు బెజవాడ వాళ్ళు అందరూ కలిసి కొన్ని క్వశ్చన్లు అడగాలని డిసైడ్ అయినట్టున్నారు. అడిగేయండి, చెప్పేస్తా. మీ సినిమా ప్రయాణం విజయవాడ నుండి మొదలైందంటారు, ఎందుకు? బెజవాడ ఉంది కాబట్టి. మీ మొదటి సినిమా విజయవాడలోనే తీశారంట, నిజమేనా? షార్ట్ ఫిల్మ్స్ విజయవాడలోనే తీశాను. మొదటి సినిమా విజయవాడలోనే తీశాను. సెకండ్ సినిమా కూడా విజయవాడలో తీశాను. ఇప్పుడు చేస్తున్న థర్డ్ ప్రాజెక్ట్ కూడా విజయవాడలో తీశాను. ఇంకా 4, 5, 6 కూడా కన్ఫర్మ్ ఒక స్కెడ్యూల్ అయినా విజయవాడలో తీస్తాను. ప్రతి డైరెక్టర్ స్క్రిప్ట్ కోసం దుబాయ్, బ్యాంకాక్, కేరళ వెళ్తుంటారు. మరి మీరు ఎందుకు విజయవాడ ప్రిఫర్ చేస్తారు? నాకు వెళ్ళాలనే ఉంటుంది, కానీ బేసికల్గా సొంత ఊరులో ఉన్నప్పుడు వచ్చే థాట్స్ కొద్దిగా వేరు. కొంచెం ప్రశాంతంగా వర్క్ చేస్తాను. సొంత ఊరు కాదు, సొంత ఊరు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచి మరీ విజయవాడకి ఆడిషన్స్కి పిలవడం అవసరం అంటారా? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బేసికల్లీ చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఆర్పీ మూవీ మేకర్స్ ఈజ్ ఆ కంపెనీ విచ్ వీ హ్యావ్ ఇన్ విజయవాడ. అయితే ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ సీ ద ఆఫీస్ అండ్ ద కంపెనీ హియర్. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అని అనేది విజయవాడలో ఉందని అనేది రిజిస్టర్ అవ్వాలని అనేది నా కోరిక. సో అందుకని ఐ ట్రై టు కాల్ ఎవ్రీవన్ టు విజయవాడ సో దట్ దే సీ అండ్ అండర్స్టాండ్ దట్ దేర్స్ అ కంపెనీ హియర్. బెజవాడలో కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది అని అనేది తెలియాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం. అందరూ వచ్చి విజయవాడ చూడాలి, విజయవాడలో ఉన్న ఆర్పీ మూవీ మేకర్స్ని చూడాలి, ఇక్కడ ఉన్న డైరెక్టర్ని, యాక్టర్ని కూడా చూడాలి. షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ అన్ని విజయవాడలో చేసి పోస్ట్కి మాత్రం హైదరాబాద్ ఎందుకు వెళ్తారు? నేను మాక్సిమం పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వరకు విజయవాడలోనే చేస్తాను. లైక్ ఎడిటింగ్ నేనే చేస్తాను కాబట్టి, మ్యూజిక్ నేనే చేస్తాను కాబట్టి. మోస్ట్ ప్రాబబ్లీ నేను హైదరాబాద్కి వెళ్ళేది ఓన్లీ ఫర్ డబ్బింగ్, డిఐ అండ్ డాల్బీ అట్మాస్ మిక్స్. ఎందుకంటే ఇక్కడ ఇంకా ప్రాపర్ స్టూడియోస్ రాలేదు. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ వస్తాయి. వచ్చిన తర్వాత ఐ థింక్ వీ విల్ నాట్ గో. ఎవరు పెట్టకపోతే మేమే పెట్టేస్తాం. విజయవాడలో మీకు నచ్చిన ఫుడ్? విజయవాడలో నచ్చిన ఫుడ్ చాలానే ఉన్నాయి. బేసికల్గా ఐ లైక్ ఎవ్రీ టిఫిన్ ఇన్ విజయవాడ. మన చట్నీ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అందుట్లో ఇంకా ఫేవరెట్ అని అంటే పునుగులు. విజయవాడలో మీ ఫేవరెట్ థియేటర్? బిఫోర్ అది మల్టీప్లెక్స్గా టర్న్ అవ్వక ముందు రాజ్ యువరాజ్. చిన్నప్పుడు కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళం. అన్ని సినిమాలు చూసేవాళ్ళం 70mm థియేటర్లో. అది అప్పటికీ ఫేవరెట్, ఇప్పటికీ ఫేవరెట్. సినిమా ఇండస్ట్రీలో ఒక మిత్ ఉంది, ఫస్ట్ డే ఆఫ్ టాక్ విజయవాడ సెంటర్ నుంచి తీసుకుంటారని. అదే మీ సినిమా టాక్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? అన్డౌటెడ్లీ విజయవాడ నుంచి తీసుకుంటాం. ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ విజయవాడ. బెజవాడ వాళ్ళు తోపు, వీలైతే ఆపు. బెజవాడ వాళ్ళతో పెట్టుకోమాక, పెట్టుకుంటే మట్టి అయిపోతావు. ఇంతకుమించి ఓవర్ యాక్షన్ చేశానని అంటే నరికేస్తారు. సో ఎక్కడితో చాలు, ఆపేద్దాం.